తింటే గాలిలే తినాలి, వింటే భారతమే వినాలి. నమస్తే ఫ్రెండ్స్, మహాభారతం 43వ ఎపిసోడ్కి స్వాగతం. పాండవుల అజ్ఞాతవాసం ముగిసిపోవడం, కౌరవుల మీదకి దండయాత్ర, అభిమన్యుడు పెళ్ళి, రేపు నుంచి కురుక్షేత్రం మొదలు. ఇంకెక్కడి నుంచి ఏ వీడియో మిస్ చేయకండి. ప్రశాంతంగా పిన్ టు పిన్ చెప్తాను. లైకులు కామెంట్లతో హోడెత్తాలి. 6 గంటలకి ఎలాగైనా వచ్చేలా చేస్తాను. షూర్, ఇది నా మాట. ఓకే, చాలా కష్టపడి చెప్తాను, మిస్ చేయకండి ప్లీజ్. ఓకే, అయితే ఈ దుర్యోధనుడికి తెలిసిపోద్ది ఎక్కడ, మనకి విరాట రాజ్యంలోని పాండవులు అజ్ఞాతవాసంలో ఉంటున్నారన్న అనుమానంతో ఏజెంట్లను పంపిస్తారు, వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని రండి. అయితే ఇంతలో ఏం జరుగుతుందంటే, ఈ సభలోని దుర్యోధనుడు తల బాదుకుంటూ అటు ఇటు తిరుగుతుంటే ఈ దాంట్లోని దుశ్శాసనుడు అంటాడు, అన్న పాండవులు ఎప్పుడో అరణ్యవాసంలోని ఆ కామికి ఆ ద్వైతవనంలో ఉండేటప్పుడే క్రూర మృగాలు ఎప్పుడో పీక్కొని తినేసి ఉంటాయని, ఎప్పుడో చచ్చిపోయి ఉంటారు వాళ్ళు అనగానే ద్రోణాచార్యుడు ఉంటాడు కదా సభలోంచి లేచి, దుశ్శాసన బుద్ధుంది మాట్లాడుతున్నావా, అసలు చచ్చిపోయింది చచ్చింది ఏమన్నా కరియాపాకు తమలపాకులు అనుకుంటున్నావా, పాండవులయ్యా పాండవులు, భీముడు 1000 ఏనుగుల బలం ఉన్నాడు, సింహం చంపగలదా భీముడిని, 1000 సింహాలను ఇరిపేస్తాడు, అంత బలం భీముడిది. ఇంకా అర్జునుడి సంగతి నా శిష్యుడి గురించి నాకు తెలియదా, వీరప్రకారం వాళ్ళు సచ్చే ఉండరు, వాళ్ళు ఎక్కడ ఉండే ఉంటారు అంటే. అప్పుడు కర్ణుడికి కోపం వచ్చి అంటాడు, అయితే రానియండి చూసుకుందాం, రానియండి వస్తారు కదా, ఏజెంట్లు వస్తారు చెప్తారు కదా, ఉన్నారంటే యుద్ధంకి వెళ్దాం, 2 నిమిషాలు తేల్చేద్దాం, అజ్ఞాతవాసం కూడా పోతుంది అని అంటారు. అయితే ఇది ఇలా జరుగుతూ ఉంటుండగా ఏజెంట్లు వచ్చి, అయ్యగారు మీకు కొన్ని విషయాలు చెప్పాలి, విరాట రాజ్యంలో ఈ కొన్ని రోజుల్లో చాలా విషయాలు జరిగాయండి. అంటే ఏంటి అవి అంటే, మీకు తెలుసో లేదో మన ఊరు వచ్చాడు కదా గజబలుడు, మల్లయుద్ధ యోధుడు, ఆయన విరాట రాజ్యంలోని ఒక వంటవాడు ఆయన ఓడిపించారంట అండి, అందరూ చెప్తున్నారు ఊర్లోనే. అంటే అయితే వంటవాడు ఖచ్చితంగా భీముడయ్యి ఉండాలి. ఇంకా అంటే కీచకుడు ఒక ఆడదాన్ని బలాత్కారం చేయబోతే 5 గంధర్వులు వచ్చి ఆ కీచకుడిని చంపేశారంటండి. అంటే ఖచ్చితంగా 5 గంధర్వులు అంటున్నారు కాబట్టి పాండవులు అయ్యి ఉంటారు. బలాత్కారం చేసిన ఆ మాలిని అనే దాసి ఖచ్చితంగా ద్రౌపది అయి ఉంటుంది, నో డౌట్ అని అంటారు. అయితే అప్పుడు కర్ణుడు శకునమామ అంటారు, ఇంకేమైనా అబ్జర్వ్ చేసావా అంటే, ఆ ఊరు అసలు విరాట రాజ్యం పశు సంపదతోని ధనంతోని అంత సౌభాగ్యంగా ఉందంటే ఖచ్చితంగా ధర్మరాజు ఎక్కడుంటే అక్కడ వర్షాలు ఆవులు అన్నీ ఉంటాయి, ధర్మరాజు ఉన్న ప్లేస్లో అంత ధర్మంతో ఉంటుంది. అయితే ఖచ్చితంగా అల్లుడు నో డౌట్ పాండవులు విరాట రాజ్యంలో ఉన్నారు, యుద్ధానికి సిద్ధం చేయి అంటారు. అయితే ఇంతలో త్రిగర్తల రాజు ఉంటాడు, ఆయన అంటాడు, ఆగండి నా దగ్గర అద్భుతమైన ప్లాన్ ఉంది. మత్స్యదేశం కీచకుడి మీద నేను 4 సార్లకి యుద్ధానికి వెళ్ళాను, ఈ 4 సార్లు ఈ కీచకుడు నన్ను ఓడిపించేశారు. ఓకే, నాకు పగ ఉండిపోయింది, నేను మత్స్యదేశం మీదకి నేను ముందు వెళ్తాను, నేను వెళ్ళి ఆ ఆవుల్ని వాటిని బంధిస్తే విరాటరాజు ఆటోమేటిక్గాన ఇటు సైడ్ మలుతాడు. ఇటు సైడ్ వచ్చేసరికి అంతఃపురంలో ఈ మారువేషంలో ఉన్న ఈ పాండవుల్ని మీరు వెళ్ళి పట్టుకోండి, ఒకే దెబ్బకి 2 పెట్లు, పాండవులు అజ్ఞాతవాసం అయిపోతుంది, మళ్ళీ అరణ్యవాసం పంపించేయచ్చు. ఒకవేళ పాండవులు అక్కడ లేకపోతే మీరు ఆ రాజ్యాన్ని దోచుకొని వచ్చేయచ్చు, సంపద వస్తుంది. ఓకే, అటు మీరు అది దోచుకోండి విరాట రాజ్యాన్ని, నేను ఇది దోచుకుంటాను, ఆటోమేటిక్గా అంత లాభమే అంటారు. ఓకే డన్, డీల్ బాగుంది. అయితే శకునమామ అంటారు, చాలా బాగుంది ఈ ఐడియా, ఇది ఇంప్లిమెంట్ చేయండి అనగానే, అయితే ఈ తెగర్తలు ఏం చేస్తారంటే, ముందు విరాట రాజ్యాన్ని రెచ్చగొట్టడానికి విరాట రాజు ఆవులు ఉంటాయి కదా, ఆ ఆవుల్ని పట్టుకొని వెళ్ళిపోతే గోరక్షకులు ఉంటారు కదా, అందరూ వెళ్ళి, అయ్యా విరాట రాజా మన ఆవుల్ని త్రిగర్తలు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు అయ్యా, రండి అంటే, అమ్మ త్రిగర్తల ఆడికి ఎంత పొగరు, 4 సార్లు ఓడిపోయాడు, మా బావ ఓడిపించాడు అంటే, మా బావ చచ్చిపోయాడని ఇప్పుడు వచ్చి ఉంటాడు, మా బావ చచ్చిపోని ఈ విరాటరాజు ఉన్నాడు కదని మీసం మెలేసి త్వరకొట్టి యుద్ధానికి సిద్ధం అవుతుంటే, ఎంతలోనే ధర్మరాజు అంటారు, అయ్యా నేను ఎన్నో అస్త్రశస్త్రాలు ఉన్నాయి నా దగ్గర,
నేను మీ ఉప్పు తిన్నాను నిన్న రాజులు, నేను మీతో వస్తాను. నాతో పాటు వలనుడు ఉన్నాడు కదా, మల్ల యుద్ధ యోధుడు, మీరు చూశాడు గజబలను చంపేశారు కదా, అతన్ని కూడా తీసుకెళ్తా. అతనితో పాటు ఓ ఇద్దరు, ఆ పశు సంరక్షకుడు, ఆ అశ్వ సంరక్షకుడు, వాళ్ళిద్దరినీ కూడా తీసుకెళ్దాం అని చెప్తే రండి, ఆ గుర్రం చివరిన గుర్రంలో ఎక్కి ఉండండి, ముందు మేము యుద్ధం చేస్తాం, మీరు ఏదైనా చచ్చిపోయిన ఎవరికైనా సహాయం చేయాలంటే చేద్దురు అంటారు. పాపం అంటే తెలియదు కదా, చివరిన పెట్టేస్తారు వాళ్ళు. యుద్ధం చేయడానికి ఎవరైతేనే వెళ్తారు, యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళి యుద్ధం స్టార్ట్ చేస్తారు. చాలా త్రిగర్తలకని విరాట్ రాజుకి హోరాహోరీ యుద్ధం అవుతుంది. ఇంతలో సూర్యాస్త సమయం అయిపోద్ది. సూర్యాస్త సమయం యుద్ధం ఆపేది. యుద్ధ నియమం ప్రకారం ద్వాపర యుగంలోని సూర్యాస్త సమయం దాకా యుద్ధం చేయకూడదు రాత్రిపూట. ఇలా గుడారాల్లోకి వచ్చి ఎవరి కాలు ఉంటే, ఇంతలోని త్రిగర్తలు ప్లాన్ కదా మరి అక్కడ ఇది బంధించాలనేసి అయితే ఏం చేస్తారంటే అర్ధరాత్రి యుద్ధం స్టార్ట్ చేస్తారు. అర్ధరాత్రి యుద్ధం స్టార్ట్ చేస్తే భీముడు వీళ్ళందరి రాజుని వీళ్ళందరినీ పట్టేసుకుంటారు. ఎందుకంటే ఆయన బాడీ వజ్రతుల్యం కదా, ఏమవ్వదు. ఈ బాణాలన్నీ ఇది అయ్యి అవుతుంది. అప్పుడు భీముడు, భటుడు వీళ్ళందరూ యుద్ధాలు చేసి, ఇది ధర్మరాజ్ భటుడు అంటున్నాను, మారుపేర్లు అంటున్నాను, వలనుడు, వీళ్ళందరూ యుద్ధాలు చేసి మొత్తం అదంతా త్రిగర్తలను అందరినీ ఓడిపించి రాజుకి చెప్తారు, అబ్బా ఎంత బాగా యుద్ధం చేశారబ్బా, మీరు అలాగే చేస్తుంటే పొద్దున్నే మిమ్మల్ని ముందు పెట్టుద్దు, వెనకని పెట్టేశాము అని విరాట్ రాజు అంటారు. ఏదో మీ దయ్యండి, మీ ఆస్థానంలో ఉన్నాము, మీ ఉప్పు తిన్నాము, మీ రుణం తెచ్చుకున్నాం అంటారు. మంచిది నరండి, రాత్రి అక్కడ పడుకొని పొద్దున మన రాజ్యంకి వెళ్ళిపోదాం అంటారు. అలాగే అంటారు. అందరూ రాత్రి అక్కడ బస్తేస్తారు. అయితే ఇంతలోని ఈ కౌరవులు విరాట్ రాజు యుద్ధంలో ఉన్నారని తెలిసి కౌరవులు మొత్తం కౌరవ సేన అంతా కలిపి విరాట రాజ్యం మీదకి దండయాత్రకు వస్తుంది. అది ఈ ఏజెంట్లు వచ్చి చెప్తారు. విరాట రాజ్యంలోకి వచ్చి ఎవరుంటారు, విరాట రాజు కొడుకు ఉత్తరుడు ఉంటాడు, ఉత్తర కుమారుడు ఉంటే అంటారు, అయ్యా ఉత్తర కుమార కౌరవులు అందరూ వస్తున్నారు మనల్ని నాశనం చేయడానికి, మన రాజ్యం మీదకి. మీ తండ్రి లేడని తెలిసి మీరు ఏదైనా చెయ్యండి, మన ఆవుల మందను పట్టుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు అనగానే, ఏటి నా తండ్రి లేనని తెలిసి కౌరవులు వస్తున్నారా? భీష్ముడిని, ద్రోణాచార్యుని, కృపాచార్యుని, కర్ణుని, దుర్యోధనుని, 100 మంది సోదరుల్ని ఒంటి చేత్తో చంపేస్తా. ఈ ఉత్తర కుమారుడు తోపు తమ్ముంటే ఆపని తొడకొట్టి మీసం ఎలా ఇస్తే ద్రౌపది అవుతుంది. అందుకే ఎవరైనా ఎక్కువ ఎక్స్ట్రాలు చేశారు అనుకో, అది చేసేస్తాను ఇది చేసేస్తానంటే ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలకక అంటారు. ఉత్తర కుమారుడు అని ఈ సందర్భంలోనే వాడుతారు సామెతే. ఆయన చూడడానికి లావుగుంటాడు, అంతమందిని చంపేస్తాడంటే ఎలా అవుతుంది? తొడగొడితే అప్పుడు అయితే రథాలు సిద్ధం చేయండి, యుద్ధానికి బయలుదేరతాం అనగానే అంటారు, రథ సారథులు అందరూ వెళ్ళిపోయారు, మన దగ్గర రథం ఉంది కానీ రథాన్ని నడిపే సారథి లేడు అంటే ఇప్పుడు ఎలాగా ఏం చేయాలంటే అప్పుడు ద్రౌపది వస్తుంది. ద్రౌపది అంటది, ఉత్తర కుమార బెంగపడక, మన బృహన్నల ఎవరనుకున్నా అర్జునుడు రథసారథి ఒకప్పుడు శాపం కారణంగా బృహన్నలు అయిపోయాడు. ఏంటి బృహన్నలా? ఆయన అర్జునుడు రథసారథి అండి ఒకప్పుడు, తీసుకెళ్ళండి అంటే పోనీలు అవుతున్నాడు. ఉత్తర కుమార్ అన్నదంటే వాళ్ళ చెల్లి ఉత్తరం ఉంటుంది కదా, అన్నయ్య యుద్ధానికి వెళ్తున్నావు కదా, కౌరవులకి పైన రంగురంగుల పిలకలు ఉంటాయి, అవి తేవానా బొమ్మలు ఆట ఆడుకుంటాను అంటే, అలాగే చెల్లి తెచ్చేస్తాను చెల్లి, మామూలుగా ఉండదు బయలుదేరతాడు. బయలుదేరితే బృహన్నలా నువ్వు భయపడకో, నేనున్నాను నీకు అంటాడు. అలాగే అంటాడు. అలాగే అంటాడు. ఇది కదా. అయితే వెళ్తారు ముందుకి. వెళ్ళినంటే కౌరవులందరినీ చూసేసరికి ఉత్తర కుమారుడు వణికిపోయి పాస్ పోసేసుకుంటారు ప్యాంట్లోని. అర్జున్ బృహన్నలు అంటారు, అయ్యా ఉత్తర కుమార యుద్ధం చెయ్యు అంటే, ఊడుకో బృహన్నలు, వాళ్ళు చూడు ఎంతమంది ఉన్నారో నాకు వణుకు వస్తుందని చెప్పి రథం దిగి, అయ్యా కౌరవులు అలా నన్ను క్షమించండి, నాకు యుద్ధం రాదు, నాకు భయం వేస్తుంది, నేను వెనక్కి వెళ్ళిపోతానంటే ఈ బృహన్నలు అంటాడు, అలా కాదు, వీరుడు అలా చేయకూడదు, పరువు పోతుంది, మీ నాన్నగారి దగ్గర రాజ్యంలోని నిన్ను నవ్వుతారు, నువ్వు యుద్ధం చేసుకో, నేను ఉండనని పారిపోతారు. ఆ ఉత్తర కుమారుడు పారిపోతే బృహన్నలు కూడా పారిపోతారు. ఇది చూసి కౌరవులందరూ ఒకటే నవ్వు. ఒక ఫన్నీ సీన్ అలాగే చేతకన్నా కొడుకులు అని చెప్పి, ఓకే ద్రోణాచార్యుడు అంటాడు, అయితే పదండి విరాట్ రాజ్యంలోకి వెళ్ళి మనం దోచుకుందామని చెప్పి బయలుదేరుతారు. మొత్తం అందరూ బయలుదేరితే వీళ్ళిద్దరూ పరిగెట్టి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి శ్మశానంలో ఉంటారు.
ఉత్తర కుమార జాగ్రత్తగా విను. నేనేం చెప్పకండి, ఇదిగో నువ్వు జాగ్రత్తగా నేను ఎవరో తెలుసా అంటే, ఎవరో నువ్వు బృహన్నలవి కదంటే, కాదు అర్జునుడు అని చెప్పి అర్జునుడు మొత్తం చూపిస్తారు. అమ్మో ధనుంజయ, సవ్యసాచి ధనుంజయ, సాష్టాంగ నమస్కారం చెప్పి విరాటరాజు ఈ ఉత్తర కుమారుడు అమ్మో అమ్మో అర్జునుడా ఎన్నాళ్ళు నా రథసారథి ఉన్నాడు, అమ్మో 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 అమ్మో, ఏది నీ గాంధేవం ఏదంటే, ఇదిగో ఆ చెట్టు మీద ఉంది గాంధేవం, అన్నీ అవన్నీ ఎక్కి తీసుకురా అంటే ఎక్కుతాడు. ఎక్కితే అన్నీ పాముల్లా కనబడతాయి. అయ్యా పాముల్లా కనబడుతున్నాయి అయ్యా అంటే, ఇదిగో ఈ మంత్రం చెప్పని మంత్రం చెప్తారు. గాంధేవం అన్నీ దించుతారు. గాంధేవం తీసుకొని దేవదత్తం ఉంటుంది కదా, ఆ దేవదత్తం ఊదుతాడు టెస్టింగ్కి పనిచేస్తుందో అని ఊదితే ఆ సౌండ్ ద్రోణాచార్యుడు కనిపెట్టేస్తాడు. ఆగండి 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 అని చెప్పి రథాలన్నీ బయలుదేరుతుంటే, ఆగండి ఆగండి నాకు దేవదత్తం సౌండ్ వినబడ్డది, అది ఖచ్చితంగా అర్జునుడే అయ్యి ఉంటుంది, ఆగండి ఆగండి ఎక్కడ కదలకండి అని ఆగిపోతాం. కాకపోతే అది మొత్తం గాంధేవం తీసుకొని అగ్నిదేవుడు ఇచ్చిన రథం తీసుకొని స్వీట్గా బయలుదేరతాడు ఒకటే ఊపు. ఆ స్పీడ్కి చూసి ఆ భూమి అదురుతుంటే ద్రోణాచార్యుడు అంటారు, చెప్పానా నా ప్రియ శిష్యుడు అర్జునుడు అని చెప్పి ఉత్సాహం, అర్జునుడు అని చెప్పానా, నేను చెప్పింది రైట్ అయ్యింది అనగానే దుర్యోధను అంటే విజయం సాధించాం విజయం సాధించాం అంటే, కర్ణుడు అంటారు, సోదరా దుర్యోధన, మిత్రమా దుర్యోధన, నువ్వు విజయం సాధించావు, మళ్ళీ పాండవులు అరణ్యవాసాలకే 12 సంవత్సరాలు ఆకులు అలములు తిని బతుకుతారు అంటారు. అంటే దుర్యోధను అంటాడు, తాత అర్జునుడు వస్తున్నాడు కాబట్టి దొరికిపోయినట్లు, నువ్వు వాళ్ళకి చెప్పు అడవులకు వెళ్ళిపోమని, అరణ్యవాసాలకు వెళ్ళిపోని, ఇంకా ఆకులు అలమలే అంటారు. అప్పుడు భీష్ముడు అంటాడు, పిచ్చి దుర్యోధన, వాళ్ళ అజ్ఞాతవాసం నిన్నటితోనే అయిపోయింది, లెక్క చూసుకో అంటే, ఊరుకో నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్పకో, నువ్వు పాండవ పక్షపాతివి అంటే భీష్ముడు కోపం వచ్చి అంటాడు, పిచ్చినా కూడా ఈ తాత లెక్క ఎప్పుడు తప్పు కాదు, ఈ విశ్వంలో ఎవరితో అయినా లెక్కించుకో, నా తప్పు అయితే అప్పుడు నాకు చెప్పు, ఈ తాత లెక్క ఎప్పుడు తప్పు కాదు, నేనేమి నా అంబిషనా కానీ అనుకుంటున్నాను తిడతాడు. అంటే అయితే రాజ్యంకి వెళ్ళాక మనం లెక్క పెట్టుకుందాం, ముందైతే అర్జున్ని ఎదిరించాలి, యుద్ధం చేస్తావా ఇంటికి వెళ్ళిపోతావా, నువ్వైతే పాండవుల పక్షపాతి అంటే, యుద్ధం చేస్తాను, మీ నాన్నకి మాట ఇచ్చాను నేను కాపాడుతానని, రాజాజ్ఞ పాటించడం నా ధర్మం, నాతో పాటు ద్రోణాచార్యులు కృపాచార్యులు అందరూ యుద్ధం చేస్తారు, నువ్వు వెనక్కి వెళ్ళి దాకో మేము చూసుకుంటాం అర్జున్ని అని చెప్పి అర్జునుడు వస్తుంటే, వచ్చి అర్జునుడు ఏం చేస్తాడంటే సింపుల్గా ఎవ్వరికి ఇబ్బంది పెట్టకుండా ఒక మోహనాస్త్రం వేసి అందరినీ మైకుల్లోకి దించేస్తాడు. అందరూ మైకుల్లోకి వెళ్ళిపోతారు, అందరూ ఎవ్వడు ఉండరు మైకుల్లోకి వెళ్ళిపోతే, ఈ మైకుల్లోకి వెళ్ళిపోతే ఈ ఈ అంటే రథసారథికి ఎవడొచ్చాడంటే ఉత్తర కుమారుడు అంటారు, నీకు రథసారథి చేసి పుణ్యం కొట్టుకుంటాను, నాకు సరదాగా ఉందని యుద్ధం దగ్గర ఉండి చూడాలని రథసారథి చేస్తాడు. అయితే ఉత్తర కుమారుడు, ఇదిగో ఉత్తర కుమారుడా వాళ్ళందరూ మైకంలో ఉన్నారు, మీ చెల్లి ఉత్తర ఏం చెప్పింది, కౌరవులు కుచ్చులు తెమ్మంది కదా, ఆ తలపాగాలందరూ తెలియదు, కానీ భీష్ముడు తాత దగ్గరికి వెళ్ళక, తాత మైకంలో ఉంటాడు కానీ లెగిసే ఉంటాడు, చంపేస్తారు నిన్ను, అందరి దగ్గరికి వెళ్ళి కత్తిరించుకొని రా అంటారు. అందరి దగ్గరికి వెళ్ళి కత్తిరించుకొని వచ్చేస్తారు. కత్తిరించుకొని వస్తే ఎంతలోని కత్తిరించుకొని వీళ్ళు మొత్తం అన్నీ తీసుకొని అర్జునుడు ఉత్తర కుమారుడు మళ్ళీ విరాట రాజ్యంకి వెళ్ళిపోతారు. ఇంతలోని యుద్ధం ముగించుకొని విరాట రాజ్యంకి వస్తారు. వస్తే అందరూ అంటారు, అయ్యా అయ్యా కౌరవులు దండయాత్రకు వస్తే నీ ఉత్తర కుమారుడు బృహన్నలు నట్టుకొని వెళ్ళాడు యుద్ధం చేయడానికంటే, ఏంటి నా కుమారుడు కౌరవ సామ్రాజ్యంతో యుద్ధమా, అమ్మ బాబోయ్ చచ్చిపోయి ఉంటాడు, కళ్ళు తిరిగి పడిపోతాడు. కళ్ళు తిరిగి పడిపోతే ధర్మరాజు నీళ్ళు తెచ్చి మొహం మీద చల్లి, లేకండి మీరేం కంగారు పడకండి, వెళ్ళింది మన బృహన్నల విజయం వస్తుందంటే, ఊరుకోవయ్యా నువ్వు బృహన్నల విజయం తెస్తాడు అని అంటే, ఇంతలోని ఆ భటులు అందరూ వస్తారు, అయ్యా మన ఉత్తర కుమారుడు కౌరవ సేనలను ఓడిపించి మన ఆవుల మందని తెచ్చేశారయ్యా అంటే, అప్పప్ప నా కొడుకు చెప్పానా, నా కొడుకు తోపు పుత్రోత్సాహం, నా కొడుకు తోపు అని తొడకొట్టి మేసం మెలేసి వెళ్ళి, కొడుక నువ్వు సాధించావు, అరివేర భయంకరమైన కౌరవ సేనని భీష్మాచార్యుని కృపాచార్యులు ద్రోణాచార్యులు కర్ణాతి దుర్యోధన అందరినీ ఓడిపించావు, నువ్వు తోపు అంటే, నేను ఎక్కడ తోపు నాన్న, నేను వాళ్ళందరినీ చూసి వచ్చి పోసేసుకున్నాను నాన్న,
అంతా మన బృహణలో చేశారు నాన్న అంటారు. నిజమా? బృహణలు చేశారా? మీకు ఎవరో తెలుసా నాన్న? బృహణలు ఎవరో కాదు, సాక్షాత్ అర్జునుడు అంటారు. అంటే అర్జునుడు అయిపోతాడు. నీ పక్కన ఇన్నాళ్ళును చదరంగం ఆడాడు ఎవరో తెలుసా నాన్న? ఆయన ఎవరో కాదు, మన ధర్మరాజు గారు అంటే. అమ్మో ధర్మరాజు గారు అంటారు. ఇంతలో మీకు వంట పెట్టాడు, వంట ఆయన ఎవరు అనుకున్నాడు? భీముడు. ఏంటి మన భీముడే? అమ్మ బాబా. ఎన్నాళ్ళు పశు వైద్యం చేశారు కదా, ఆయన ఎవరు అనుకున్నావు? సహదేవుడు. ఏంటి సహదేవుడా అంట. ఎన్నాళ్ళు మన గోరక్షలు ఉన్న అశ్వసేనలకు ట్రైనింగ్ ఇచ్చారు ఆయన ఎవరు అనుకున్నారు? దటి నకులుడు అంటే. నకులుడా? అమ్మ బాబా. ఈ అంతా వింతగా ఉంది అంటే. ఆగు నాన్న, ఎన్నాళ్ళు అమ్మకి సపర్యాలు చేసిందా దాసి ఎవరు అనుకున్నా? ద్రౌపది. అమ్మాయి ద్రౌపది మాతే. అమ్మ బాబా అందరూ వచ్చి అబ్బా అప్ప అందరూ వచ్చి, విరాట్ రాజా మా అజ్ఞాతవాసం నీ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్ క్షేమంగా జరిగింది. మమ్మల్ని నువ్వు ఆదరించి అన్నం పెట్టినందుకు మా కుటుంబానికి, మా పాండవుల కుటుంబానికి శ్రీకృష్ణుడు ద్రుపద మహారాజు అంత ఆ తర్వాత స్థానంలో నువ్వు ఉంటావు. విరాట రాజ్యాన్ని మీ జన్మలకి మర్చిపోలేను. మరి ఇంక ఉంటామన్నాం కదా, వరుస కలిపేసుకుందాము అంటారు. మా ఉత్తరం ఉంది కదా, మా ఉత్తర్ని మీ అభిమన్యుడికి ఇస్తారా అంటే, ఓ ఎంత మాట. అభిమన్యుడు వాళ్ళ మేనమామ దగ్గర పెరిగాడు, శ్రీకృష్ణుడి దగ్గర అస్త్రశస్త్ర నైపుణ్యంలో అర్జునుడికి తీసిపోడు తోపు. మా అసలు అభిమన్యుడు అందం ఎవరికీ తెలియదంటే ఉత్తర కుమార్ సిగ్గుపడిపోద్ది కలిసి సిగ్గుపడిపోతాడు. అయితే వివాహం నిశ్చయించేద్దాం అనగానే పెద్దల ముహూర్తం నిశ్చయించేద్దాం అని చెప్పి అందరూ డోలుబాజాలు, ఇటు ఆహ్వానాలు అటు ఆహ్వానాలు, శ్రీకృష్ణుడు ఆహ్వానాలు, అన్ని ఆహ్వానాలన్నీ మళ్ళీ పెండ్లి పిలుపులు కదా, ఓకే అయిపోయింది కదా. అప్పుడు విరాట్ రాజు కొలువులోనే ఆదిత్యం ఆ రోజు పార్టీ అంటే అజ్ఞాతవాసం ఇంతవరకు పనులుగా ఉన్నోళ్ళు రాజులుగా కదా, ఊర్లో సంబరాలు, పాండవుల అజ్ఞాతవాసం ముగిసిపోయిందని అందరూ అంటే. ఇంతలో వాళ్ళందరూ మైకం వచ్చి లెగిసేసరికి, ఏది అర్జున్ డేటి చంపేస్తాం ఇంకెక్కడ చంపేస్తాం, మన తలపాగా కుచ్చులు తీసుకెళ్ళిపోయారు, పరువు పోతుంది, రండి 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 అని చెప్పి అందరూ వెనక్కి హస్తినికి బయలుదేరు. కథ కంచికి మనం ఇంచికి ఎలా ఉంది. సో రేపు నుంచి కురుక్షేత్రం మొదలవుతుంది, గుర్తుపెట్టుకో. ఈ కథలో నీతి ఏంటంటే, మనం ఏదైనా విషయం మీద చేసేటప్పుడు ఓపికగా ఉండాలి, చాలా ఓపికగా ఉండాలి. నాకు వ్యూస్ రావట్లేదు ఏది ఈ మహాభారతం చెప్పిన కాడి నుంచి, 1000 రూపాయలు వస్తుంది కరెక్ట్, ఒక వీడియోకి 1000 రూపాయలు, తమ్నేల్కి వాటికి తీసేస్తే ఇంకా నాకు 500. కానీ మనస్ఫూర్తిగా వస్తాయి. ఈ రోజు కాదు, మహాభారతం ఈ రోజుతో తెల్లారితో అయిపోయేది కాదు కదా. 100 సంవత్సరాలైనా ఆ మహాభారతం కోసం సెర్చ్ చేయాలి కదా, సెర్చ్ చేస్తే నా వీడియో వస్తుంది కదా. ఓపిక్గా చెప్తున్నాను, 100 సంవత్సరాల తర్వాత చూసుకుందాం ఇవన్నీ వ్యూస్ ఎక్కడ ఉంటాయో ఎవరికి తెలుసు. ఓకే, అదే ఓపిక్గా మనం ఉంటే, ఓపిక సహనంతో ఏదైనా. అజ్ఞాతవాసంలో ఎంత ఓపికగా ఉన్నారు, కంప్లీట్ చేసేసారు. అరణ్యవాసం అయిపోయింది, అజ్ఞాతవాసం అయిపోయింది. ఇప్పుడు సక్సెస్ఫుల్గా అందరూ రాజులు పెళ్ళి వేడుకలు ఇంకా మామూలుగా ఉండదు. ఎప్పటి నుంచి కురుక్షేత్రం ఎవరు మిస్ అవ్వకుండా సాయంత్రం 6 గంటలకి మాటిస్తున్నాను. ఖచ్చితంగా ఎలాగైనా పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, బాయ్.